సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా అమ్మ వాళ్ళు గుర్తుకొచ్చారా? రాలేదు అస్సలు నిజంగా, అసలు లిటరల్లీ మరి అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఫుల్ ఏడ్చినావు కదా? ఏడిచిన. అంటే కాలు పెట్టేంత వరకు ఏడుస్తాం, ఎంతైనా ఉంటది పెయిన్, కానీ పెట్టిన తర్వాత అర్థమైంది. అంటే అసలు ఇప్పటికి కూడా నేను పోవన్నా కూడా పోను, ఇక్కడే ఉంటా అంట. ఎప్పుడన్నా మా అత్తమ్మ అంటే పోయే బెంగటి వెళ్తారు పిల్లలు, అంటే పిల్లలు నిఖితలు వచ్చావా బెంగటి వెళ్తారు పో అంటే పోనత్తమ్మ ఏనే ఉంటా అంట. అది వీడియో చూసినాక అమ్మ నాన్న మరి బాధపడతారా? మరి పడారు, ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అవుతారా? అంటే మమ్మల్ని మర్చిపోయినని చెప్తుంది ఇంటర్వ్యూలు అని చెప్పేసి. మర్చిపోవడం అంటే అట్లా కదా శివ, అంటే ఇక్కడ పెయిన్ ఉండే కదా, అది ఇప్పుడు లేదు, అంటే భారం అనేది దిగిపోయింది. అంటే అనుకున్నావా అంటే మళ్ళీ ఇక్కడికి వెళ్తే మళ్ళీ నన్ను వాళ్ళని మంచి చూడనిస్తారో? అసలు ఎక్స్పెక్ట్ చేయని లైఫ్ దొరికింది. అంటే నేను పడ్డ కష్టానికి, నేను ఉన్న విధానానికి, నేను మాట్లాడే విధానానికి నాకు సూటబుల్ పర్సన్ వస్తారని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంది చాలా అంటారు కదా ఊర్లో కూడా, ఇప్పుడు మనకు అక్కడ మీకు తెలిసిన విషయం, అందరికి మంచిగా ఉంటా, మంచి పేరు ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటే అనుకున్న, అత్త మామకి మంచి అవ్వ బాపులకు ఒక మంచి పేరు తీసుకురావాలి. అంటే సోషల్ మీడియా అంటే వీళ్ళకి తెలియదు, బావలకి తెలుసు, కానీ అత్తమ్మకి ఏం తెలుసు, ఆమె పని చేసుకుంటా పోతుంది.